హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అతి త్వరలో మన రాష్ట్రంలో ఫిలప్ చేయబోయే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంతవరకు ఉండాలి, సో క్యాస్ట్ని బట్టి కూడా వేరు ఉంటుంది కాబట్టి అది చూద్దాము. హైట్ ఎంత ఉండాలి, అమ్మాయిలు ఎంత ఉండాలి, అబ్బాయిలు ఎంత ఉండాలి, అదేవిధంగా ఏజెన్సీ ఏరియా అంటే ఏదైతే ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి హైట్ ఎంత ఉంటే సరిపోతుంది, ఇలాంటి అంశాలను చూద్దాం. అదేవిధంగా ఈవెంట్స్ సిలబస్ ఏముంది, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో కూడా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మన కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన ఈ సెలక్షన్ ప్రాసెస్ వీటికి సంబంధించి పూర్తి అవగాహన అయితే మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకేంటంటే మొదలు కానున్న కొల్లుల జాతర భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీంట్లో పోలీస్ శాఖ నుంచి 12,150 పోస్టులని ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ నెంబర్ అనేది కరెక్ట్ ఉండొచ్చు, మారొచ్చు, బట్ నోటిఫికేషన్ దాదాపు 12,000 పైగా పోస్టులతో రావడం అనేది కన్ఫామ్. సో పోలీస్ శాఖల్లో 10,500 కానిస్టేబుల్, 1,650 ఎస్ఐ పోస్టులను గుర్తించినట్టుగా సమాచారం. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో 2,150 డాక్టర్ పోస్టులను కూడా గుర్తించారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. సో అసలు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనే అంశాలను మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 12,150 ఉన్నాయి, 1,650 ఎస్ఐ, 10,500 కానిస్టేబుల్. సో ఇప్పుడున్న సమాచారం మేరకు వీటికి సంబంధించి మనకి ఎస్ఐకి ఎన్ని డిగ్రీ ఉంటే సరిపోతుంది, స్పెషలైజేషన్ అవసరం లేదు, ఏ డిగ్రీ ఉన్నా కానీ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే మనం ఎలిజిబుల్. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్, ఐటీఐ చేసిన వాళ్ళు అర్హులు, అదేవిధంగా డిప్లొమా చేసిన వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయడానికి, జాబ్ పొందడానికి అర్హతను కలిగి ఉంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏజ్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏజ్ అనేది చూసుకోవాలి మనము. ఆ తర్వాత మన హైట్ ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాతనే దీని ప్రిపరేషన్ గురించి మనము ఆలోచన చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఐకి సంబంధించి మినిమం 21, మ్యాక్సిమం 32 ఇయర్స్ ఉండాలి. సో ఓపెన్ కేటగిరీలో పోటీ పడాలంటే. అదేవిధంగా ఏపీ వాళ్ళు కూడా మన స్టేట్లో పోస్టులకు పోటీ పడవచ్చు, బట్ ఏపీలో ఎస్సీ అయినా కావచ్చు, ఎస్టీ అయినా కావచ్చు, ఓసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, అదేవిధంగా బీసీ అయినా, ఎవరైనా కానీ వారు ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణిస్తాము. కాబట్టి 32 ఇయర్స్ వరకు ఉండవచ్చు. అదేవిధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఏదైనా మన స్టేట్ తెలంగాణ స్టేట్లో ఉన్న వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 32కు 5 యాడ్ చేస్తే 37. సో ఇప్పుడు ఎస్టీలో అనుకున్నాం అనుకో, 32 ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ అందరితో పాటు, ప్లస్ 5 సంవత్సరాలు అంటే 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా మరొక వర్గం వచ్చేసి విడో అండ్ డైవర్స్ వాళ్ళకి సంబంధించి సో 18 to 42 ఇయర్స్ వరకు ఉండొచ్చు. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలకు వచ్చేసి 44 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అదనంగా ఉంటుంది. తర్వాత హోంగార్డ్ కోటాలు అప్లై చేసే వారికి 18 నుంచి 47 ఇయర్స్ వరకు ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి 21 to 35 ఇయర్స్ ఓపెన్ కేటగిరీలో. అదేవిధంగా రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ప్లస్ 5 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు ఉండాలి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఇస్తారు ఫ్రెండ్స్ అదనంగా. అయితే దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఒక ఏజ్ 40 అనుకుంటే అతను 6 ఇయర్స్ సర్వీస్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో. ఆ నేపథ్యంలో అతని యొక్క ప్రజెంట్ ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే, ఆయన ఏజ్ మైనస్ సర్వీస్ ఇయర్స్ ఈక్వల్ టు 34. అంటే ఇప్పుడు ఆయనది ఈ నోటిఫికేషన్కి 34 ఇయర్స్గా పరిగణిస్తారు. యాక్చువల్గా 40, బట్ ఇట్లా 34 ఇయర్స్గా పరిగణించడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సర్వీస్ని కూడా పరిగణలోకి తీసుకొని వారికి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఎస్ఐ తర్వాత మనం చూస్తే కానిస్టేబుల్, ఎస్ఐకి మినిమం 21, బట్ కానిస్టేబుల్కి మినిమం వచ్చేసి 18 నుంచి 29 ఇయర్స్ అయ్యే వరకు అయితే ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మనకు 30 ఇయర్స్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ఎస్సీ, ఎస్టీలకు 5 ఇయర్స్ అదనం కాబట్టి 34 ఇయర్స్ 29 + 5 34 వరకు రాసుకోవచ్చు. విడో డైవర్స్ 18 to 42, హోమ్ గార్డ్స్ 18 to 47, ఎక్స్ సర్వీస్ మెన్ 21 to 30. సో అదేవిధంగా ఎంప్లాయీస్కి వచ్చేసి ఈ విధంగానే మనం ఎస్ఐకి చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా క్యాల్కులేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యంగా ఏజ్ తర్వాత వచ్చేసి హైట్ ఎంత ఉండాలనేది చూస్తే
ఎస్ఐకి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, రెండింటికి సేమ్ ఉంటుంది. సో మేల్ అబ్బాయిలు వచ్చేసి 167.6 సెంటీమీటర్లు ఉండాలి, అమ్మాయిలు 152.5 సెంటీమీటర్లు. సో దీనికంటే తక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనము దీనికి క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. మనం ప్రిపరేషన్ చేసినా గ్రౌండ్ చేసినంత వృధా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. మనము అక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ హైట్ మెజర్మెంట్ చేసేటప్పుడు వారి యొక్క టాక్టిక్స్ మూలంగా మనం 1 సెంటీమీటరు తగ్గిపోతాం, వాళ్ళు ఇట్లా పైనుంచి ప్రెస్ చేయడం కావచ్చు ఇట్లా దీని ద్వారా. కాబట్టి చూసుకోవాలి. తర్వాత ఇక్కడ హైట్ దీంట్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఏజెన్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఏజెన్సీ అబ్బాయిలకు 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, అమ్మాయిలు వచ్చేసి 150 సెంటీమీటర్లకు హైట్ అనేది సరిపోతుంది. సో కానిస్టేబుల్ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏజెన్సీ అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఉంది, తర్వాత ఆదిలాబాద్ ఉంది, ఖమ్మం, నిజామాబాద్, అదేవిధంగా ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇట్లా కొన్ని ట్రైబల్ జిల్లాల్లో ఈ ఏ ట్రైబల్ జిల్లా అయినా కానీ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ఇది కలిగి ఉన్న వారికి మాత్రమే దీంట్లో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది మన హైట్లో రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అదేవిధంగా వారికి కానిస్టేబుల్ పోస్ట్లో కూడా 70 ఏజెన్సీ ఏరియాలో ఉన్న పోస్టులలో 75% అనేది ఏజెన్సీ వారితో ఫిలప్ చేస్తారు. గత నోటిఫికేషన్ వరకు కొనసాగింది, ఇప్పుడు ఉందా లేదా అనేది మనకు నోటిఫికేషన్ వస్తే తప్ప చెప్పలేము. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సో అది మనం నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాము. సో అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ అంశం చూద్దాం. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ మనం ఎస్ఐది పరిశీలిస్తే మనకు 3 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అయితే ప్రిలిమినరీలో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది 200 మార్క్స్కి. దీంట్లో 100 మార్క్స్ వచ్చేసి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత 100 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ గతంలో నెగిటివ్ మార్క్స్ ఇచ్చారు, సో అప్పుడు కొంత ఇష్యూ అయింది. సో ఈసారి ఏముంటుంది, సేమ్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది, బట్ నెగిటివ్ ఉంటుందా లేదా చెప్పలేము. సో అన్ని కేటగిరీలకు 30% మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా అందరికీ ఎక్స్ సర్వీస్ మెన్. అయితే దీని మీద ఆరోపణలు వచ్చి దీని వ్యతిరేకత వచ్చి ఇక్కడ ఏమైందంటే రాజ్యాంగ పరంగా వచ్చిన రిజర్వేషన్లు వారికి ఉన్న రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మనకు పాటించకుండా 30% అందరికీ అని చెప్పారు. తర్వాత దీన్ని కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఇలాంటి మార్పులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్లో మార్పులు అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈవెంట్స్ తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఎగ్జామ్ విషయానికి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. దాంట్లో పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ. సో ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్సే. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు పార్ట్ ఏ, పార్ట్ బిగా డివైడ్ చేస్తారు. పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్కులకు, పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 మార్కులు 100. అదేవిధంగా పేపర్ 3 వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్క్స్ ఇస్తారు, మొత్తం ఆబ్జెక్టివే. అదేవిధంగా జనరల్ పేపర్ 4 జనరల్ స్టడీస్ ఇక్కడ కూడా 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ మొత్తం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేపర్ 1, పేపర్ 2 తెలుగు ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అయితేనే పేపర్ 3 and 4 అనేది మనకు కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 3 and 4 200 + 200 ఈ 400 మార్క్స్ నుంచి మనకు మెరిట్కి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 260+ అనేది వస్తాయి ఎవరికైనా, ఏ కమ్యూనిటీకైనా ఖచ్చితంగా మనకు ఎస్ఐ పోస్ట్ సివిల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఈ మెయిన్స్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% అనేది ఓసీ, 35 బీసీ, 30 ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటాయి. పేపర్ 1 and 2 షల్ నాట్ టేక్ ఇంటూ అకౌంట్ టు ఫైనల్ ఎగ్జామినేషన్. హూ డస్ నాట్ సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ షల్ నాట్ కన్సిడర్ ఫర్దర్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఐకి సంబంధించి. ఆ తర్వాత సిలబస్ని చూస్తే ఇక్కడ మనకు ప్రిలిమినరీకి వచ్చేసి ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. తర్వాత జనరల్ స్టడీస్ 100 మార్కులు ఉంటాయి. ఈ సిలబస్ మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఐకి సంబంధించి సిలబస్ మనం చూస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సపరేట్గా సిలబస్ అయితే మెన్షన్ చేశారు అఫీషియల్గా. ఈ నేపథ్యంలో ఈ సిలబస్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం బ్రీఫ్గా. సో మనకు 100 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా 100 జనరల్ స్టడీస్ కాబట్టి ఈ 100 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా 100 మార్కులు వచ్చేసి జనరల్ స్టడీస్. దీంట్లో జనరల్ సైన్స్ ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకు జాగ్రఫీ ఆఫ్ ఇండియా, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని, అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, దీంట్లో ఇంక్లూడింగ్ కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని ఎకానమీ పాలిటీ రెండు కలిపి ఒకటే పాయింట్లో ఇచ్చారు. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు ఏ పుస్తకాన్ని కూడా ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ బుక్గా మేము ఇవ్వట్లేదని చేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాత వచ్చేసి మనకు మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్లో పేపర్ ఏ, పేపర్ బి, అంటే ఫస్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్స్ ఉంటాయి, అవి క్వాలిఫైయింగ్. దాంట్లో 25 ఆబ్జెక్టివ్ అండ్ 75 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనకు పేపర్ 3. సో ఫ్రెండ్స్ పేపర్ 3 అండ్ 4 అనేది మనకు మెరిట్లోకి కన్సిడర్ చేస్తారు. దీంట్లో భాగంగా మనము పేపర్ 3 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఆర్థమెటిక్ ఉంది, తర్వాత రీజనింగ్. అయితే ప్రిలిమ్స్లో ఏదైతే ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉందో అదే సిలబస్ మెయిన్లో కూడా ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా కాకుండా మనము డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే పేపర్ 4, ఈ పేపర్ 4 వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ ఏదంటే మనకు ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 200 మార్కులకు ఈ జనరల్ స్టడీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో జనరల్ సైన్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మూలంగా మనకు రోజువారీ జీవితంలో ఉపయోగపడే అంశాలు, సో ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే అబ్జర్వేషన్స్, మనకు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించిన ఇష్యూస్. తర్వాత ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, తర్వాత మనకు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇక్కడ వరల్డ్ లేదు, తర్వాత తెలంగాణ లేదు, వచ్చేసి పాలిటీ. అదేవిధంగా మనకు ఈ ఎథిక్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ ఉంది. తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఎస్ఐకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అంశాన్ని చూద్దాం. ఇక్కడ మనకు మనకి ఎస్ఐకి సంబంధించి ఇక్కడ ఏంటంటే మనకు ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. సో ఈవెంట్స్ వచ్చేసి 1600 మీటర్స్ మెన్కి, 800 మీటర్ ఉమెన్స్కి ఉంటుంది. సో మెన్ వచ్చేసి 1600 మీటర్ రన్నింగ్ని 7 నిమిషాల 15 సెకండ్లో క్వాలిఫైగా వస్తే క్వాలిఫై అవుతాం. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 9 నిమిషాల 30 సెకండ్లు ఇస్తారు. అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్సే కాబట్టి వీరు 5 నిమిషాల 20 సెకండ్లలో టార్గెట్ రీచ్ అవ్వాలి. సో అమ్మాయిలు క్వాలిఫై అవ్వడం ఈజీ. సో అబ్బాయిలు కొంచెం కష్టపడితే అయిపోతుంది. అప్పుడు ఆ 2 నెలలని కాకుండా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ టార్గెట్గా ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రిపరేషన్తో పాటు రోజు గ్రౌండ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకు క్వాలిఫై అవుతాం, దానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ లాస్ట్ 1 మంత్ 2 మంత్లోనే కష్టపడి మేము కొట్టేస్తాం అన్నప్పుడు ఈ పెయిన్స్ కావచ్చు, ఇంజురీస్ కావడం కావచ్చు, ఈ విధంగా చాలా సమస్యలు అయితే వస్తాయి. ఎవరైతే 1600, 800 మీటర్స్ రన్నింగ్ క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వారికి మనకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో లాంగ్ జంప్ వచ్చేసి మనకు వచ్చేసి అబ్బాయిలకు 4 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3.50, ఉమెన్కి 2.50. సో ఫ్రెండ్స్ ఇది 3.8 ఉండేది గతంలో, దాన్ని మార్చారు. సో ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయనేది మనం చూడాలి. తర్వాత షార్ట్ పుట్ వచ్చేసి అబ్బాయిలకు 7.26 కేజీల షార్ట్ పుట్ ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిలకు వచ్చేసి 4 కేజీలది ఉంటుంది. అబ్బాయిలు 6 మీటర్ల దూరం వేయాలి, అమ్మాయిలు వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్లు, అమ్మాయిలు 4 మీటర్స్. సో ఫ్రెండ్స్ ఇది 5.6 మీటర్గా ఉండేది, దీన్ని 6 చేశారు. ఇది కూడా మార్చాలని చూస్తున్నారు. సో ఈ మార్పులు చేర్పులు చిన్న ఏమన్నా ఉంటే మనకు నోటిఫికేషన్లో మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఓవరాల్గా ఎస్ఐకి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను మనం చూద్దాము. సో మనకు ఫ్రెండ్స్ అన్ని అలవెన్స్లు కలుపుకొని 58,000 వరకు రావచ్చు. స్టార్టింగ్లో 58 నుంచి 65,000 వరకు. డిస్టిక్ మనకు సిటీ, ఇవి రూరల్ ఏరియాని బట్టి చేంజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా పే స్కేల్ వచ్చేసి 38,890 నుంచి 1,15,270. అంటే ఎస్ఐ క్యాడర్లో ఉన్న
సీనియర్ మోస్ట్ పర్సన్కి 1,15,000 ఉంటుంది బేసిక్ పే. సో ఫ్రెండ్స్ ఇట్లా మనకు దీనికి సంబంధించి అదేవిధంగా మనకు అలవెన్స్ ఉంటాయి రకరకాలుగా. మనకు ప్రొవిడెంట్ ఫండ్, రిస్క్ అలవెన్స్, ఇంటర్నల్ రిలీఫ్, డిఆర్ఎస్ అలవెన్స్, మెడికల్ ట్రీట్మెంట్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కంపన్సేటరీ అలవెన్స్, అడిషనల్ హెచ్ఆర్ఏ, అదేవిధంగా మన కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, గ్రాట్యుటీ. సో అదర్ ఇంకేమన్నా ఉన్నా కానీ మన బందోబస్తు డ్యూటీలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రత్యేక డ్యూటీలు కాబట్టి మన డ్యూటీ కాకుండా అదనంగా మనకు అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి ఎస్ఐగా సెలెక్ట్ అయిన వారు మనకు నెక్స్ట్ ఒక 6 to 8 years మధ్యలో ఇన్స్పెక్టర్ అవుతారు. ఆ తర్వాత వచ్చేసి మనకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా మనకి ఎస్ఐకి సంబంధించిన పూర్తి వివరాలు. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం కానిస్టేబుల్కి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే మనకు ప్రిలిమ్స్లో మనకు వచ్చేసి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మొత్తం 8 టాపిక్స్ ఇచ్చారు. సో ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా ఇచ్చేసారంటే మనము ఎస్ఐ సిలబస్ అనేది మనం ఫాలో అయితే కానిస్టేబుల్లో ఇక అదనంగా ఏముండదు, ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి ఎస్ఐ సిలబస్ ఫాలో కావాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అక్కడ ఇవి మొత్తం 2 టాపిక్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి మొత్తం కలిపి ఒకటే టాపిక్ ఇచ్చేయడం జరిగింది. తర్వాత కరెంట్ ఈవెంట్స్, తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, తర్వాత కాంటెంట్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన కంటెంట్ అన్నప్పుడు ఏదైనా అడగవచ్చు, జాగ్రఫీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇట్లా అన్ని అంశాలు అయితే దీంట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ప్రిలిమ్స్ సిలబస్ ఇచ్చారు. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ అనేది ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా సిలబస్ చూద్దాం. సో ఇక ప్రిలిమ్స్లో 8 టాపిక్స్ ఉన్నాయి. మెయిన్స్లో వచ్చేసి మనకు ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి అదనంగా యాడ్ అవ్వడం జరిగింది. మిగతా సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు 110 అబోవ్ ఉంటే మనకు ఖచ్చితంగా ఈ సివిల్ కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకు సివిల్ ఉన్నప్పుడు సివిల్ రావాలంటే మనకు ఓన్లీ ఎగ్జామ్ మార్క్స్, మెయిన్ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే చూస్తారు. అదే ఏఆర్, టిఎస్ఎస్పి ఈ విధంగా ఈ అన్ని పోస్టులు మనం స్పెషల్ పోలీస్ ఇవన్నీ చూసేటప్పుడు ఏమవుతుందంటే మనకు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ బై 2 చేసి ఈవెంట్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు. ఈవెంట్లో కూడా మనకు 1600, 800 గురించి స్కోరింగ్ అలాట్మెంట్ ఉంటుంది. గతంలో అన్నిటికీ ఉండేది, ఇప్పుడు దీనికే ఉంది. ఏమైనా మార్పులు రావచ్చు చెప్పలేము, బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఎగ్జామ్కి సంబంధించి సో ప్యాటర్న్ కావచ్చు, దాని యొక్క ప్రొసీజర్ ఇదంతా మనకు తెలిసి ఉందంటే ఒక 9 to 12 months అంటే 9 months to 1 year మధ్యనే నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అటు 1 year టైం దీనికి కన్సిస్టెంట్గా కేటాయించాలి. అట్లా చేస్తేనే తప్ప మనకు ఈ జాబ్ రావడం అనేది సాధ్యం కాదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన ఈ కొలువుల జాతర ఈ న్యూస్ ఆర్టికల్ నేపథ్యంలో 12,150 పోస్టులు, దాంట్లో 1,650 ఎస్ఐ, 10,500 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా వార్త రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ 10,000కు పైగానే నోటిఫికేషన్ ఉంటుంది తప్ప తక్కువ ఉండే అవకాశం లేదు. సో ఫ్రెండ్స్ ఇది మనకు పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఏజ్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్ను, అదేవిధంగా వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఏది సమయంలో అయినా రావచ్చు. నోటిఫికేషన్ ముందే మన ప్రిపరేషన్ అనేది సగం అయిపోయి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత మనకు టైం ఉండదు. కొత్త కొత్త బుక్స్ అనేవి మనకు మార్కెట్లో వస్తుంటాయి. మనం అప్పటికి చదువుతున్న బుక్లను పక్కకు పెట్టి మళ్ళీ ఇంకోటి తీసుకుంటాము. అలా ఏమి చేయకుండా మనము స్టాండర్డ్ బుక్స్ అయితే ఫాలో అవుతుండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఒక 5 to 6% రిపీట్ అవుతాయి. ఇప్పటికీ 2016, 2018, 2022 3 సార్లు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరిగినాయి. ప్రతి ఎగ్జామ్లో కూడా 2 ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా. సో అవన్నీ థీమ్స్ అన్ని గుర్తించి సబ్జెక్ట్ వైజ్గా ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చూసి ఏ విధంగా వస్తున్నాయి, ఎంత లోతుగా వస్తున్నాయని పరిశీలించి ప్రిపరేషన్ చేస్తూ పోతే మనం రోజుకి 15 గంటలు చదవాల్సిన అవసరం లేదు. 6-7 గంటలు చదివినా కానీ క్వాలిటీ స్టడీ అనేది ఉంటే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం 100% కానిస్టేబుల్, ఎస్ఐ, బీట్ ఆఫీసరు, జీపీఓ ఇట్లా అన్ని రకాల పోస్టులను అయితే మనం కొట్టే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.